వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయండి. ఎందరైతే నా తండ్రి ఇంకా పిల్లలు సిద్ధపాటు కలిగి త్వరపడుతున్నారో అటివారు కూడా సమయోచితమైనటువంటి సమయానుకూలమైనటువంటి జ్ఞానంతో నీ మాటలు విని గ్రహించటానికి మీ కృప చూపించండి. కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి అయినటువంటి దేవుడు జగత్తును అందలి సమస్తమును ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినటువంటి జగత్తును బట్టి దేవుడు సంతోషించక తన పోలిక చొప్పున నరులను చేయుదుము, తన పోలిక చొప్పున స్త్రీ పురుషులను ఏర్పాటు చేసి తన యొక్క అనాది సంకల్పాన్ని ఈ మానవాళి ద్వారా తాను ఉద్దేశించినటువంటి సంకల్పాన్ని నెరవేర్చాలనే ఆలోచనతోనే ఈ సృష్టిని కలిగించాడు. ఈ సృష్టిలో సకల జీవరాశులను చేశాడు. ఈ జీవరాశులన్నిటితో పాటు ఈ ప్రకృతిలో తాను అనుకున్నట్టుగా తన ఉద్దేశాలను సఫలపరిచేటటువంటి నరజాతిని భూమి మీద ఏర్పాటు చేయాలనుకున్నాడు తండ్రి. మొట్టమొదటిగా ఆదాము గారిని చేసుకున్నాడు తన పోలిక చొప్పున. ఆదామును చేసుకొని కొద్ది కాల వ్యవధి తర్వాత మరలా దేవుడు ఆదామును చూసి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, తనకు సాటి అయినటువంటి సహాయాన్ని చేయాలనుకున్నాడు తండ్రి. సాటి అయినటువంటి సహాయమైనటువంటి స్త్రీని పురుషుని దేహంలో నుంచి తీసినటువంటి అవయవాన్ని స్త్రీ ఆకారంగా మలచి ఆ మలచినటువంటి స్త్రీని పురుషునికి జత చేసినటువంటి దేవుడు వారిద్దరికి చెబుతున్నటువంటి మాట, జతపరచబడినటువంటి ఆ స్త్రీ పురుషులిద్దరిని దేవుడు ఏమని మొట్టమొదటిగా తమ వివాహ వ్యవస్థ ద్వారా, వివాహ దాంపత్య వ్యవస్థలో దేవుడిస్తున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదమే దేవుడిస్తున్నటువంటి బహుమానమనే ఆశీర్వాదం. అదే గర్భఫలం. గర్భఫలం ఎవరిస్తారు అనేది ఒక ప్రశ్నగా మనం ముందుంచుకొని గూగుల్లో కొడితే ఎక్కడ కూడా దొరకనటువంటిది, ఏ వ్యక్తి ఇవ్వనటువంటిది భూమి మీద. గర్భఫలము కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది. ఈ ప్రకృతిలో ఎవ్వడు ఇవ్వలేనటువంటిది. రెండవది వెలతో కొనలేనటువంటిది గర్భఫలం అనేది. సాక్షాత్తు పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీద స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా మాత్రమే గర్భం ఏర్పడుతుంది అని సైన్స్గా మాట్లాడుతుంది సమాజం. స్త్రీ పురుషుల కలయిక ద్వారానే మాత్రమే మరొక వ్యక్తి రాగలడు అనే అజ్ఞానంతో మాట్లాడుతుంది సమాజం. కానీ బైబిల్ ఏమంటుందంటే, గర్భఫలము నేనివ్వకపోతే మీరు ఎంత కష్టపడినా, ఎన్ని దినాలు ఒక్కటిగా కలిసినా అది మాత్రం జరగదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, గర్భఫలము నేనిచ్చు బహుమానము అంటున్నాడు. కీర్తనల గ్రంథం 127వ కీర్తనలో 3వ వచనం 4వ వచనం చదవగలిగితే గర్భఫలాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం,
చాలా మనం జాగ్రత్తగా ఈ కాంటెస్ట్ని మనం ఫాలో అవుతూ చదవాలండి. ఎందుకంటే దేవుడు అసలు గర్భఫలాలు ఎందుకు ఇస్తున్నాడు, ఇస్తున్నటువంటి దేవుడు ఈ గర్భఫలాల నుంచి ఏం ఆశిస్తున్నాడు ఆయన, అదొకటి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆయన అంటున్నాడు కదా, గర్భఫలము నేనిచ్చేటటువంటి బహుమానం, నేనిచ్చినటువంటి బహుమానం నా స్వాస్యము అంటున్నాడు. నేనిచ్చినటువంటి బహుమానాలు ఏవైతే ఉన్నావో, మీకు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఈ స్త్రీ పురుషులుగా పుడుతున్నటువంటి ప్రతి పిల్లవాడు కానీ, ప్రతి పిల్ల కానీ, అనగా పిల్లలు, ఈ పుడుతున్నటువంటి వారందరూ కూడా దేవుని స్వాస్యముగా పుడుతున్నారు. దేవుని స్వాస్యముగా పుడుతున్నటువంటి ఈ పిల్లలను దేవుడు ఎలా పెంచమంటున్నాడో, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో మీరు 4వ వచనాన్ని జాగ్రత్తగా చదవగలిగితే అని అంటున్నాడు కదా. 4వ వచనంలో యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, ఇదేంటండి, ఒకసారి తల్లి గర్భంలో నుంచి పుట్టారు కదా, మరలా యవ్వన కాలమందు పుట్టడం ఏంటి అంటే, బాల్య దశ నుంచి యవ్వనానికి వెళ్ళబోతున్నటువంటి నీ కూతురైనా కొడుకైనా మరలా యవ్వన కాలములో పుట్టాలన్నమాట. అంటే యవ్వన కాలంలో కూడా మరొక పుట్టుకుందా క్రైస్తవ్యంలో? ఆలోచించండి. అంటే క్రైస్తవ్యంలో మరొక పుట్టుక యవ్వన కాలంలో ఉందన్నమాట. అంటే బాల్యములో తల్లి గర్భంలో నుంచి పుడుతున్నాం. అలా బాల్యములో నుంచి పుట్టినటువంటి నీ కూతురైన కొడుకైన బాల్య దశను తప్పుకున్న తర్వాత యవ్వనంలో మరొక జన్మ ఉంది. ఆ యవ్వన జన్మలో పుట్టుకుంది. ఆ పుట్టుక ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటే, బలవంతుని చేతిలో బాణముల వంటి వారై ఉండాలి. అర్థమైందా మీకు జాగ్రత్తగా? పుట్టినటువంటి బిడ్డ యవ్వనములో మరొక పుట్టుక పుట్టాలంటున్నాడు దేవుడు. అంటే మరొక పుట్టుక యవ్వనంలో పుట్టాలి అని అంటే, బాల్యములో తల్లిగా తండ్రిగా మీరేదో చెయ్యాలాడికి. అందుకే మాట్లాడుతున్నాడు, గర్భఫలము దేవుడు మీకిచ్చు బహుమానం, మీకిచ్చినటువంటి బహుమానం దేవునిదా మీద? దేవునిదే అని నువ్వు అనుకుంటే, దేవుడిచ్చినటువంటి బహుమానం ఎలా పెంచాలి? దేవుడు నీకిచ్చినటువంటి బహుమానాన్ని ఎలా పెంచాలి? అసలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు నీ కూతురు కానీ కొడుకు కానీ? దేవుడు చెప్పినట్టుగా నువ్వు పెంచగలిగితే ఈ సమాజంలో ఈ దేహానికి మరణం రావచ్చు, కానీ ఆత్మకు మరణం వాటిల్లకుండా ఉండాలంటే దేవుడు కోరుకున్నట్టుగా నీ కూతురు కానీ కొడుకును కానీ నువ్వు పెంచగలిగితే, బైబుల్ ఇస్తున్నటువంటి ఒక గొప్ప నిర్వచనం ఏంటంటే, నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె. ఏమిటి ఇన్ని మొక్కలు ఉండగా ఈ సమాజంలో, ఇన్ని మొక్కలు సమాజంలో ఉండగా ఒలీవ మొక్కతో నీ కూతురుని కొడుకును పోలుస్తున్నాడు దేవుడు అంటే, ఆ మొక్కకున్నటువంటి ప్రత్యేకత ఏంటో మనం గమనించాలి. చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఒరే నాన్న నువ్వు అయితే గీత గాడిలాగా అవ్వాలరా, అస్సలు ఇళ్ళగా అసలు అవ్వడానికి వీల్లేదు. నువ్వు అమ్మా ఇదిగో నువ్వు అయితే గీత, ఇదిగో ఈ వదిలిలా ఉండాలి, ఈ అక్కలా ఉండాలి, ఈ చెల్లిలా ఉండాలి, ఇగో ఈ మామలా ఉండాలి అని కూతురికి సలహాలు చెప్తూ ఉంటుంది తల్లి. ఎందుకు ఆమెను చూసి నేర్చుకోమంటుంది అంటే, ఆవిడలో మంచి లక్షణాలు ఉంటే ఆమెను ఫాలో అవ్వమంటుంది, చెడ్డ లక్షణాలు ఉంటే ఏ కొడుకును కూడా ఏ కూతురును కూడా తల్లిదండ్రులు పాడైపోవాలని కోరుకుంటారు? ఎవరైనా కోరుకుంటారమ్మా? ఒరే నాన్న నువ్వు దొంగతనాలు నేర్చుకో, వాడిని వీడిని చంపటం నేర్చుకో, బ్యాంకు రాబరీలు నేర్చుకో, ఫుల్గా తాగు, ఎంజాయ్ చేయి, సంతోషపడు అని చెప్తారు ఎవరైనా? తల్లిదండ్రులు చెప్తారండి? ఏ తల్లిదండ్రులు చెప్పరండి. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీ పిల్లలు అనగా నా పిల్లలు మీకు ఇచ్చాను, మీకు ఇచ్చినటువంటి మీ చేతిలో ఉన్నటువంటి పిల్లల్ని ఒలీవ మొక్కల వలె మీరు పెంచాలి. అలా పెంచాలంటే తల్లిగా తండ్రిగా నువ్వేం చేయాలి? ఆయన శిక్షలో బోధలో వాళ్ళని పెంచాలి. ఆయన శిక్షలో బోధలోనే కాదు, ఆయన త్రోవను నేర్పాలి. ఫస్ట్ మీరు ఏమి నేర్పాలి? ఆయన శిక్ష నేర్పాలి, ఆయన బోధ నేర్పాలి, ఆయన త్రోవను నేర్పాలి.
ఏం నేర్పితే ఏంటి లాభం? త్రోవను నేర్పితే. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పించండి. ఒక్క విషయం అడుగుతా, చాలు, ఎందుకు చిన్నప్పటి నుంచి చదువుకునే మాటలే కదా. మెయిన్ టాపిక్ ఉంది, అది చూపిస్తాం మీకు. ఒక వీడియో చూసిన తర్వాత, ఒక మంచి వీడియో ఉంది, ప్రారంభ వీడియో, అది చూసిన తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు నిషిత్ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను ఇప్పుడు. తర్వాత ఇక్కడ మనం ఆలోచించగలిగితే, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పించాలని దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుడైన సొలొమోను గారి ద్వారా. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పించాలనంటే ఆ త్రోవను గూర్చినటువంటి సమాచారం ఎవరికి తెలిసి ఉండాలి? ఫస్ట్ చెప్పాలి జాగ్రత్తగా. ఎవరికి తెలిసి ఉండాలి? జాగ్రత్తగా ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులకు తెలిసి ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం వాళ్ళు నేర్చుకొని ఉండాలి. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం ఈ మాటలు మనం? అసలు పుట్టినరోజు గురించి ప్రార్థన పెట్టాలని మనకు తెలిసిన కాడ నుంచి కూడా ఇవే సందర్భాలుగా మనం చెప్పేది. కీర్తనల గ్రంథం 127, కీర్తనల గ్రంథం 128, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4, సామెతలు 22:6, ద్వితీయోపదేశకాండం 6:6, ఏమంటే ప్రసంగ గ్రంథం 12:2. ఇవే కదా రెఫరెన్స్లు మీకు చెప్పేది పుట్టినరోజు సందర్భంగా, అంతేనా? ఇంకేమైనా కొత్తవి ఉన్నాయా? ఎవరు చెప్పినా ఇవే మాటలు, ఎవరు చెప్పినా ఇదే బోధ. కానీ బోధలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఎరగాలి. అందుకే చెబుతున్నాడు దేవుడు, ఇప్పుడు నీ కూతురికి కొడుక్కి నువ్వు నేర్పాలంటే దేవుని గురించి మొట్టమొదటిగా తల్లిగా తండ్రిగా మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి బోధ వాడికి ఎప్పుడు నేర్పించాలి? మీరు నేర్చుకున్న ఈ బోధ నీ కూతురికైనా కొడుకుకైనా ఎప్పుడు నేర్పించాలి? చెప్పాలి. ఎప్పుడు నేర్పించాలి? ప్రసంగి 12:2 అదే కదా ఉంది. బాల్య దినముల యందే వాడికి ఏం చెప్పాలి? సృష్టికర్త స్మరణ వాడికి నేర్పించాలి. అంటే సృష్టికర్త స్మరణకు వాడికి తేవాలనంటే బాల్యమే వాడికి పునాదా? అంతే కదండి. బాల్యంలో చూడండి, అసలు ఏది చెప్పితే అదే వాళ్ళు చేస్తారు. కొంతమంది పిల్లలు చూడండి, మనం చెప్పనక్కర్ల, మనం చేస్తుంటే చూసి ఆటోమేటిక్గా అవే చేస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే అంత కల్మషము లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు వాళ్ళలో పెట్టాడు. దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానాన్ని, ఆ విలువైనటువంటి ప్రాయానికి మనం నేర్పించకపోతే చాలా ప్రమాదం ఉందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. అందుకే గర్భఫలము దేవుడిచ్చి బహుమానమైతే ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని దేవుని కోసమే నువ్వు పెంచగలిగితే, అలా పెంచగలిగినటువంటి నీ కూతురైనా కొడుకైనా ఒలీవ మొక్క వలె ఎదుగుతాడు. అలా ఎదగాలంటే ప్రభు యొక్క శిక్షలు బోధలు వాడిని పెంచాలి. అలా పెంచాలంటే నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి బోధ బాల్య దినముల యందు వాడికి నేర్పాలి బోధ నువ్వు. అలా నేర్పించకపోతే దేవుడిచ్చిన ఎంతో అద్భుతమైనటువంటి బహుమానం పాడైపోతుంది సమాజంలో. దేవునికి నచ్చినట్టుగా నువ్వు పెంచకపోతే, నీకు నచ్చినట్టుగా నువ్వు నీ బిడ్డల్ని మార్చుకుంటే, నీకు నచ్చినట్టుగా ఈ లోకం కోసమే నువ్వు పెంచగలిగితే, ఈ అందమైన అద్భుతమైనటువంటి ఈ బహుమానం పాడైపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఎంత అద్భుతంగా తన తండ్రి అనగా పరలోకపు తండ్రి, నీ భర్త కాదు తండ్రి అంటే, పరలోకమందున్నటువంటి తండ్రి నీ గర్భవాసాన ఎంత అందమైన ఆకారాన్ని తయారు చేశాడో, తయారు చేసినటువంటి అందమైన ఆకారం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలని కోరుకున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగుంటుంది ఈ వీడియో. కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా వీడియో చూడండి, అందులో చాలా అద్భుతమైనటువంటి సంకేతాలు మనకు కనపడతాయి. లైట్స్ ఆపండి, ఒకసారి వీడియో చూద్దాం. దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైన అందమైన ఆకారాన్ని మన పెంపకం లోపం వల్ల వారి జీవితాలను పాడు చేస్తున్నారు అని దేవుడు ఆవేదనతో తన విలువైనటువంటి మాటలు గ్రంథంలో పొందుపరిచి అనేక మంది సేవకుల ద్వారా తల్లిదండ్రులను హెచ్చరిస్తూ బిడ్డల్ని ఏ రీతిగా ఈ భూమి మీద పెంచాలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకును కూడా యుగ సమాప్తి వరకు కూడా దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే భూమి మీదకు వచ్చినటువంటి తన పిల్లలందరూ కూడా తిరిగి తన యొద్దకే రావాలనేది
దేవుని యొక్క అనాది సంకల్పమై ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మీకిచ్చినటువంటి పిల్లలకు మీరు వాక్యం నేర్పించకపోతే ఏం జరుగుతుంది? దేవుడు మీకిచ్చినటువంటి పిల్లలకు మీరు వాక్యం నేర్పించకపోతే ఏం జరుగుద్ది? దేవుడు మీకు ఇచ్చిన పిల్లలకు మీరు వాక్యం నేర్పకపోతే ఏం జరుగుతుందో దేవుని గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమాజంలో చిన్నపిల్లల విషయాల్లో మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, వారు పుట్టిన దగ్గర నుంచి బాల్య దినము దగ్గర నుంచి యవ్వన ప్రాయం వరకు కూడా తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళు పెరుగుతూ, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చూస్తూ పిల్లలు ఆటోమేటిక్గానే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఈ సమాజంలో. అందుకే బైబిల్ అంటుంది కదా, నేర్పించకుండే వచ్చేది నడక, నేర్పిస్తేనే వచ్చేది నడవడిక. ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని మనం గమనించగలిగితే, పెద్దలను గౌరవించాలి అని నువ్వు నేర్పితేనే వస్తుంది ఈ నడవడిక. ఇదిగో సాటి మనిషిని ప్రేమించాలి అని నువ్వు నేర్పిస్తేనే వాడు నేర్చుకుంటాడు. ఇదిగో పలానా వ్యక్తిని గౌరవించాలి, ఇదిగో దేవునికి ఇలా ప్రార్థన చేయాలి, ఇదిగో ఈ పలానా క్రియను చేయకూడదు, ఇది తప్పు, ఇది ఏది తప్పో ఏది ఒప్పో వాడికి నువ్వు నేర్పిస్తేనే నేర్చుకుంటాడు వాడు. నడక అనేది నువ్వు నేర్పినా నడుస్తాడు వాడు. నువ్వు నేర్పకపోయినా ఏ మంచం పట్టుకోనో తలుపు పట్టుకోనో ఏదో ఒక చెయ్యి పట్టుకోనో ఆటోమేటిక్గా వాడు దానంతరకు తానే నడక నేర్చుకుంటాడు. కానీ తల్లిగా తండ్రిగా మీరు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పుట్టినటువంటి బిడ్డకు నడవడిక నేర్పించాలి. వాడు ఎలా మాట్లాడాలి, ఏం చూడాలి, ఏం వినాలి, ఈ లోకంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, వేరొక చోటకి వెళ్ళినప్పుడు ఎలా బ్రతకాలి, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా బాల్యము నుంచే వాడికి నేర్పిస్తూ, దేవుని ఉద్దేశాలన్నీ కూడా వాడికి నేర్పిస్తూ వాడిని పెంచుతూ ముందుకు తీసుకెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి తండ్రి గురించి మనం ఆలోచించగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి విషయాన్ని గృహనాయకుడైనటువంటి తండ్రికి గురించి మాట్లాడుతానంటున్నాడు కదా. తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయలేడు. మీరు గమనించాలి ఈ విషయాలు. ఈరోజు నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తున్నాడు అని అంటే, నీ కొడుకు అనరాని మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే, దానికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులు అయ్యే ఉండాలి. ఒక బాబు మా పరిసర ప్రాంతాల్లో ఉంటాడండి. ఒక చిన్న బాబు అండి, వాడికి కనీసం ఒక 2 సంవత్సరాల లోపు ఉంటాయి అనుకుంటా. నడక కూడా కొంచెం అటు ఇటుగా నడుస్తాడు. వాడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రతిసారి కూడా వాడి కోపం వచ్చే మాట మాట్లాడితే నీ అక్క అంటాడు. అది కూడా ఎక్కడ మాట్లాడతాడంటే, మా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాడు, కానీ మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడు. పైపెచ్చి ఆడే మళ్ళీ ఉంటాడు తెలిసాడు, కోపం వస్తే తప్పు అంటాడు మళ్ళా. అంటే దేనిని బట్టి మాట్లాడుతున్నాడు అనేది మేము కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేస్తాండి. మా పక్కింటి ఆయన బట్టి నేర్చుకున్నాడు. ఆయన అప్పుడప్పుడు అంటాడు, అలా ఆవిడకి ముద్దు వచ్చినప్పుడు నీ అక్క అని. ఇదే పదాన్ని వాడు పట్టుకున్నాడు. ఏరా నాన్న అనకూడదు కదరా అంటే, వాడికి తెలియదు అనొచ్చు అనకూడదు. వాడికి అనొచ్చో అనకూడదు వాడికి తెలియదు. ఆటోమేటిక్గా వాళ్ళు పెద్దలు ఏదైతే మాట్లాడుతున్నారో అదే వాడి బ్రెయిన్లో పెట్టేసుకున్నాడు. దాన్ని పెట్టేసుకొని వాడి కోపం వచ్చినప్పుడు ఆ పదాన్ని వాడేస్తున్నాడు. అంటే బిడ్డల్ని మనం ఏ రీతిగా మనం మోటివేషన్ చేస్తున్నాం ఈ సమాజంలో. అందుకే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, నీ బిడ్డలు నీ ముందున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త తండ్రి. నువ్వు తాగుతావు, వాడి ముందు కూర్చొని వాడు తాగుతాడు. గంటల తరబడి వాడి ముందు నువ్వు సెల్ ఫోన్ చూస్తే వాడు చూస్తాడు. ఏ రోజైనా దేవుడు చెబుతున్నట్టుగా ఏ తండ్రి అయినా కొడుకు ముందు మోకరించి ప్రార్థన చేసిన తండ్రి ఉంటే ఆయనకు వందనాలు. ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి బహుమానం చాలా అద్భుతమైనది, వెళ్తా కొనలేవు నువ్వు. ఒక అవయవం లోపం వస్తే ఆ లోపాన్ని సరిచేయడానికి నీ దేహంలో ఉన్న అవయవాన్ని పెట్టినా వాడి దేహానికి సెట్ అవుతుంది. ఇచ్చినటువంటి అవయవాన్ని, ఇచ్చినటువంటి దేహాన్ని
దేవుడు కాపాడమన్నటువంటి రీతిలో, పెంచమన్నటువంటి రీతిలో నువ్వు పెంచలేకపోతే నీ కళ్ళ ముందే నీ బిడ్డలు పాడైపోతుంటే చూసి నీకు ఆనందమా ఇది? ఆలోచించండి. బిడ్డలకి కొనివద్దని చెప్పట్లేదండి, బిడ్డల్ని అల్లారు ముద్దుగా చూసుకోవద్దని చెప్పట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, నా గురించి వాళ్ళకి నేర్పండి, నా గురించి వాళ్ళకి చెప్పండి. ఎప్పుడెప్పుడు చెప్పాలండి అనంటే బైబిల్ అంటుంది కదా, వాడు కూర్చున్నప్పుడు చెప్పు, పడుకునేటప్పుడు చెప్పు, సరదాగా బండి మీద ఎక్కించుకొని త్రోవలో తిప్పేటప్పుడు చెప్పు. ఒరే నాన్న, ఇంత అందమైనటువంటి ప్రకృతిని చేసింది మన పరలోకపు తండ్రి అని చెప్పాడికి. ఈరోజు ఇలా సమాజంగా బతుకుతున్నామంటే, కరోనా నుంచి తప్పించబడ్డామంటే అది దేవుని కృప ద్వారా మనం బతికించబడ్డామురా. కాబట్టి సమాజంలో మనం నీతిగా బ్రతకాలి. దొంగలుగా, దోషులుగా మనం బతకూడదు, అన్యాయస్తులుగా మనం బతకూడదు, ఒకడు ఏలెత్తేలాగా నువ్వు ఉండకూడదు సమాజంలో. ఒకప్పుడు మా అమ్మ నాన్న చదువుకోకపోయినా నీతిగా ఎలా బ్రతకాలో మాకు నేర్పించారు. ఈరోజు నేను చదువుకున్నాను, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి చూస్తున్నాను, చెడు చూస్తున్నాను. కాబట్టి చెడు అనేదానికి నువ్వు దూరంగా ఉండాలి నాన్న, దేవునికి దగ్గరగా ఉండాలి. ఏది మాట్లాడాలో నేర్పు, ఏది మాట్లాడకూడదో నేర్పు, ఏది చెయ్యాలో నేర్పు, ఏది చెయ్యకూడదో నేర్పు. తల్లి గురించి కూడా మాట్లాడుతున్నాడు. నీ కూతురుని నువ్వు ఎలా పెంచుకుంటున్నావు ఇంట్లో స్త్రీగా? ఒక తల్లి గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనంలో, తల్లి ఎట్టిదో కూతురు కూడా అట్టిదే అవుతుంది. తల్లి ప్రతి నిత్యము సీరియల్ చూసుకుంటా టీవీ ముందే కూర్చుంటే నీ కూతురు కూడా నీ పక్కనే కూర్చొని సీరియల్ చూస్తుంది. తల్లి నిత్యము ఫోన్ చూసుకుంటా కూర్చుంటే కూతురు కూడా ఫోనే చూస్తుంది. తల్లి పనికి మాలిన మీటింగులు పెట్టుకుంటే కూతురు కూడా మీటింగులు పెట్టుకుంటుంది. చదవండి, ఆ మాట తీయలేదా బైబిల్లో మీరు? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. తల్లి చూడండి ఏమంటున్నాడు. సామెత మాట్లాడుతూ ఉంటారు పెద్దోళ్ళు, పెద్దోళ్ళు, చాలా గొప్పోళ్ళు పెద్దోళ్ళు అంటే, వృద్ధులు, మహాజ్ఞానం ఉంటుంది వాళ్ళ దగ్గర, అనుభవంతో కూడిన జ్ఞానం. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చాయిరా దీనికి లక్షణాలు అని మాట్లాడితే వాళ్ళు అంటారు కదా, ఓ పిచ్చిదారా, తల్లి ఎట్టిదో పిల్ల ఎట్టిదో అంటారు. సామెత, అదే సామెత మాట్లాడుతున్నాడు అక్కడ. సామెత చెప్పువారు అందరూ కూడా తల్లి ఎట్టిదో పిల్లయు అట్టిదే. చూసారు ఎంత మాట్లాడుతారు, చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి. నీ బిడ్డను ఎలా పెంచుకుంటున్నావు తల్లిగా? నీకు ఒక మంచి పేరు తీసుకురావాలంటే నీ కూతురు ఆదర్శవంతమైనటువంటి గృహిణిగాను బ్రతుకు, ఒక ఉత్తమమైనటువంటి స్త్రీగాను బ్రతుకు. సమాజంలో ఎందరైతే ఉత్తమమైనటువంటి స్త్రీలు కానీ ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారో ఆదర్శంగా వాళ్ళని చూపించి నేర్పించి వాళ్ళకి దేవుని వాక్యాన్ని వాళ్ళకి పాలతో పాటు నేర్పించు. తల్లి ఒడే కదండి మొదటి బడి బిడ్డకి, అవునా? తల్లి ఒడే మొదటి బడి బిడ్డకి. మరి మొదటి బడిలోనే నువ్వు నేర్పించకపోతే, నీ బిడ్డ పైన నీకే బాధ్యత లేకపోతే, స్కూల్లో ఫీజులు కట్టేవాడు వాడెందుకు నేర్పిస్తాడు? వాడు నేర్పించేది వాడు నేర్పిస్తాడు. మరణం తర్వాత ఏం జరుగుతుందో, మరణం ఎంత భయంకరమైందో ఈ 66 పుస్తకాలు తప్ప ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క బుక్ కూడా చెప్పలేదండి మనిషి బ్రతుకు గురించి. కానీ బ్రతుకును గూర్చి నేర్పించేది, ఈ మహాజ్ఞానాన్ని మనకు తెలియపరిచేది దేవుని యొక్క జీవగ్రంథం తప్ప ఏది మనకు నేర్పించలేదు. అందుకే మాట్లాడుతున్నాడు, తండ్రి ఏది చేయటం కొడుకు చూస్తాడో అదే చేస్తాడు వాడు. అలానే తల్లి ఏదైతే చేస్తుందో, ఏదైతే అనుసరిస్తుందో కూతురు కూడా ఖచ్చితంగా అట్టిదే అవుతుందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఏ టెక్నాలజీ లేనటువంటి కాలంలోనే బాల్యము చెడ్డది, చెడిపోయింది, పాడైపోతుందని దేవుడు నోవాహు దినాలలో హెచ్చరించాడంటే, ఈనాడు టెక్నాలజీ పరంగా అభివృద్ధి అవుతున్నటువంటి ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఎన్నో రకరకాలైనటువంటి విన్యాసాలు జరుగుతున్నాయి ఈ సమాజంలో. అట్లాంటి టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి ఈ సమాజంలో బ్రతుకుతున్న మీ పిల్లలు చెడిపోరని ఏంటి గ్యారంటీ? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం లాస్ట్ మాట ఆయన మాట్లాడుతున్నాడు.
చూడండి ఒకసారి. ఎందుకనగా నరుల హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డది, బాల్యము నుంచి చెడిపోతుంది వాడి హృదయం. అంటే హృదయము బాల్యము నుంచి చెడిపోతుందని దేవుడు హెచ్చరిస్తున్నా, నేర్పించకుండా, పట్టించుకోకుండా బిడ్డల్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటూ ఈ సమాజంలో వదిలేస్తే ఎలా బ్రతుకుతారండి? పరలోకం ఎలా చేరతారండి పిల్లలు? మీరు ఆలోచించండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వారి హృదయము బాల్యము నుంచి చెడిపోతుంది. బాల్యము నుంచి వాడి హృదయం చెడిపోతుందని ఎలా తెలుసుకోగలం మనం? నీ కొడుకైనా కూతురైనా చెడిపోతుంటే నువ్వెలా తెలుసుకోగలవు? ఎలా తెలుసుకోగలవు? సామెతల గ్రంథం 20వ అధ్యాయం ఎలా తెలుసుకోగలవో చూడు. నీ కొడుకు నేర్చుకోకూడనటువంటివి నేర్చుకుంటున్నాడా, చేయకూడనివి చేస్తున్నాడన్నట్టుగా ఎలా నువ్వు తెలుసుకోవాలి? నా కొడుకు ప్రవర్తన మారిపోయిందండి, నా కొడుకు నేర్చుకున్నాడండి అని నువ్వంటే ఎలా చెడిపోతున్నాడో ఎలా తెలుసుకోవాలో చెబుతున్నాడు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనది కాదో ఎలా తెలుసుకుంటాం? నీ కొడుకు బాగున్నాడో చెడిపోయాడో తెలుసుకోవాలంటే వాడి క్రియలు, రోజు ఎలా ఉంటున్నాడు, ఈరోజు ఎలా ఉంటున్నాడు, మొబైల్ కొనకముందు ఎలా ఉన్నాడు, మొబైల్ కొన్న తర్వాత ఎలా ఉన్నాడు, స్కూల్లోకి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నాడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నాడు, నేనున్నప్పుడు ఎలా ఉంటున్నాడు, నేను లేనప్పుడు ఎలా ఉంటున్నాడు, ఇంట్లో ఉంటే ఎలా ఉంటున్నాడు, బయట స్నేహితులతో పాటు వెళ్తే ఎలా ఉంటున్నాడు. వాడి ప్రవర్తన అబ్జర్వేషన్ చేయవలసినటువంటి బాధ్యత నీకుందా లేదా తల్లిదండ్రులుగా అడుగుతున్నాడు దేవుడు. 6 మంది ఫ్రెండ్స్ కలిసి మొన్న రీసెంట్ 31st రోజు 6 మంది ఫ్రెండ్స్ ఇంటికాడ ఏం చెప్పారు తెలుసండి? 6 దరిద్రులు ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పారు. వీళ్ళు 31st రోజు వెళ్ళిపోయి చక్కగా ఒక బీచ్లో చక్కగా కేక్ కటింగ్ కార్యక్రమం ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి తీరేలో ఫుల్లుగా తాగేసి ఎంజాయ్ చేస్తూ ఒక మనిషిని ఆనందింపచేయాలన్న ఆలోచనతో వాడి కేక్ ఏం చేశారంటే ఆ ఫేస్ తీసుకెళ్ళి కేకులు పెట్టేస్తారు. పెట్టేసి వాడికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఆ కేక్ అంతా వాడి ఫేస్ అంతా పులిమేసరిలుగా పులిమేస్తే ఆటోమేటిక్గా వాడు ఏమైపోయాడు? ఊపిరి ఆడక చచ్చిపోతే ఎంక్వైరీకి పోలీసులు వెళ్ళారు. ఏం జరిగింది ఏంటి అడిగితే ఒక్కడనొక్కడు బీగితే మొత్తం చెప్పాడు. ఏం జరిగింది చెప్పండి రా అని అడిగితే ఇట్లా మేము చేసుకున్నామండి, ఇలా జరిగింది అని తల్లిదండ్రులు అందరిని పిలిపించారు. తల్లిదండ్రులు మొత్తాన్ని పిలిపించి పోలీసులు అడుగుతున్నారు, ఏమ్మా మీ కొడుకులు ఎక్కడి నుంచో ట్రైన్ ఎక్కి ఇక్కడ వరకు ఈ బీచ్కి వచ్చి అసలు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు కదా, మీరు ఎందుకు పంపించారు వీళ్ళని? మీరు పంపించకుండా మీ కొడుకుల్ని మీ కంట్రోల్లో పెట్టుకుంటే, మీ దగ్గర ఉంచుకుంటే ఈరోజు నీ కొడుకు ఇలా కుక్క చావు చచ్చేవాడు కాదు కదా ఈ బీచ్లో. ఎందుకు పంపించారు మీరు అని తల్లిదండ్రులు అడుగుతున్న తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కొడుకు చర్చికి వెళ్తున్నానని వెళ్ళాడయ్యా, నా కొడుకు ప్రార్థనకి వెళ్తున్నానని బయలుదేరి వెళ్ళాడు, కానీ ట్రైన్ ఎక్కి బీచ్కి వెళ్తాడని మాకేం తెలుసయ్యా అని అంటే, వాడి ప్రవర్తన ఎలా ఉందో తెలియనంత బిజీగా బతుకుతున్నావా నువ్వు? వాడు ఎటువైపు వెళుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏ టయానికి ఇంటికి వస్తున్నాడో, ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి రాత్రిపూట సెల్ ఫోన్లో ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో తెలియనంత బిజీగా బతుకుతున్నావా భూమి మీద? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే దేవుడు అంటున్నాడు, గర్భఫలము నేనిచ్చినటువంటి బహుమానాన్ని నాకే తిరిగి మీరు అప్పచెప్పాలి. నాకే చేయాలి మళ్ళా మీరు నాకివ్వాలనంటే వాడిని ఎలా పెంచాలో కూడా మీకు చెప్పాను నేను. చెప్పాడా లేదా దేవుడు? చెప్పకపోతే తప్పు దేవుడిది. కానీ దేవుడు చెబుతున్నాడు ఎలా పెంచాలో. కానీ దేవుడు చెప్పినట్టుగా మనం పెంచలేకపోతే
దేవుడు చెప్పాడండి, బాల్యం నుంచి వాటి హృదయం చెడిపోతుంది చెడిపోతుంది చెడిపోతుంది. చెడిపోకుండా ఏం చేయాలి? ఇప్పుడు సువార్త వాడికి చెప్పాలి, సువార్త వాడికి చెప్పాలి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా చిన్న పిల్లల మీద చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశం మరలా యవ్వనస్తుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు బాల్యం బాగుంటేనే కదండి యవ్వనం స్థిరంగా ఉండేది. అందుకే బాల్యమే యవ్వనానికి పునాది. పునాది బాగుంటేనే కదండి పైన ఎన్ని బిల్డింగ్లను కట్టుకుంటాం మనం. అసలు పునాదే సరిగా లేకపోతే పైన స్లాబ్ నిలబడుద్దమ్మా? నిలబడదు. అందుకే నీ కుమారులు యవ్వన కాలమందు బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలంటే సృష్టికర్త స్మరణ నీ ఒడిలో ఉగ్గిపాలతో పాటు వాడికి నేర్పాలి, ఉగ్గిపాలతో వాడికి నేర్పాలి. కానీ లోతు దినాల్లో ఏం జరిగిందో, సమాజం ఎలా చెడిపోయిందో, నేడున్నటువంటి సమాజానికి ఏం మాత్రం తక్కువ కాకుండా బ్రతుకుతున్నారండి. ఒక్కసారి ఆనాడున్నటువంటి జనాంగానికి ఈనాడున్నటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నా అసలు వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం వ్యత్యాసం లేకుండా కొంతమంది బతుకుతున్నారండి. ఒకసారి అద్భుతమైన మాట చూసి ఒక వీడియో చూద్దామండి, ఎంత చాలా బాగుంటుంది అన్నమాట. ఆదికాండం 19వ అధ్యాయం తిండి ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం. వచ్చినటువంటి వ్యక్తులు అతిథులుగా వాళ్ళు భావించారు. లోతు గారింటికి వచ్చినటువంటి వ్యక్తులను మాత్రం అతిథులుగా వాళ్ళు భావించారు, కానీ వచ్చినటువంటి అతిథులు మాత్రం సామాన్యమైన వాళ్ళు కాదండి. జాగ్రత్తగా ఈ కాంటెస్ట్ మీరు ఫాలో అవ్వాలి. లోతు గారింటికి వచ్చినటువంటి వ్యక్తులు అతిథులని వాళ్ళు అనుకున్నారు, చుట్టూ ఉన్నటువంటి మనుషులంతా మార్పు లేని మనుషులు. కానీ లోతు గారింటికి వచ్చినటువంటి ఇద్దరు మనుషులు సామాన్యులు కాదు. దేనికి వచ్చారు వాళ్ళు? దేనికి వచ్చారమ్మా లోతు గారింటికి వచ్చిన మనుషులు ఇద్దరు? మార్పు లేనటువంటి సమాజంలో మారణ హోమం కలిగించడానికి వచ్చారు. ఆ మారణ హోమం జరిగించడానికి వచ్చినటువంటి వీళ్ళిద్దరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దరిద్రులు? ఒకసారి చూడండి, 19:4-5 చూడండి. డైరెక్ట్ 5 దగ్గరికి 4 నుంచి చదువున్నాను, బాగుంటుంది. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదోమ మనుషులు, జాగ్రత్తగా వినాలి. ఆ పట్టణస్థులు అంటే ఏ పట్టణస్థులు? సొదోమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడా తీశారు. ఎందుకు వచ్చారండి? మన ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో, లోతు గారింట్లో భోజనాలు ఆయన పెడుతున్నాడా? మరి ఎందుకు వచ్చారండి ఇంతమంది జనం? ప్రార్థన అంటే ఎవడన్నా వస్తున్నాడా? ప్రార్థనకు రారు. పనికి మాలిన పని అని చెప్పండి, జనాలు గుంపులుగా వచ్చేస్తారు ఎక్కడైనా. కానీ ఇక్కడ లోతు గారింటికి జనాలు ఎంతమంది వచ్చారండి? పిల్లలు, పెద్దలు. ఇక వర్ణించడానికి టైం సరిపోక అన్నాడు కదా, నలుదిక్కుల నుంచి పాపిష్టి జనం అంతా వచ్చేసి ఆ ఇంటి చుట్టూ చేరారు. ఎందుకు చేరారు ఈ భక్తులు? ఒకసారి చూద్దాం 5వ వచనంలో. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము సన్మానం చేయాలి వాళ్ళకి అంటున్నారా? మీ ఇంటికి వచ్చిన ఇద్దరు ఎక్కడ సన్మానం చేయాలి ఇప్పుడు వాళ్ళకి మేము? ఏంట్రా బాబు ఇంతమంది వచ్చారు పిల్లలతో సహా అందరు కలిసి రాత్రిపూట? అసలు రాత్రిపూట పిల్లలు ఏం చేస్తారండి? ఇంకాసేపు అయితే మొత్తం పడుకుంటారు. కానీ ఆ రాత్రి టైంలో, ఆ రాత్రి సమయంలో ఈ జనమంతా కూడా నలుదిక్కుల నుంచి, సత్యం ముసలోడి దగ్గర నుంచి పిల్లోడి దగ్గరకి అందరు కలిసి ఆ ఇంటి చుట్టూ చేరి లోతు గారిని బయటికి పిలిచి, ఏమైనా నీ దగ్గరకు వచ్చిన ఇద్దరు మనుషులు ఏరి అడుగుతున్నారు. ఆయన చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారండి వీళ్ళు? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పారు. మేము ఇప్పుడు అలా పాడు చేయాలి. ఎవరెవరు పాడు చేసేది? పిల్లోళ్ళు, యవ్వనస్తులు, వృద్ధులు. ఏమంటే పోయే కాలమా కాదు ఇది చెప్పాలి మీరు. ఇది పోయే కాలమేనా? తెల్లారితే మొత్తం మసేక ఆకాశం నుంచి అగ్ని గంధకాలు రప్పించి ఈ పాపిష్టి జనాన్ని కాల్చాలని వాళ్ళిద్దరు వచ్చారు ఇక్కడికి అతిథి దగ్గరికి. ఎందుకు వచ్చారు లోతు గారింటికి? ఏమ్మా వచ్చింది అవధూతలు ఇద్దరు లోతు గారింటికి ఎందుకు వచ్చారు? లోతు గారింటికి? లోతు గారిని తొందరగా ఊరు నుంచి ఖాళీ చేపించి వాళ్ళిద్దరిని వాళ్ళ ఫ్యామిలీని బయటికి పంపించి ఈ దుర్మార్గుల్ని కాల్చి బూడిద చేయడానికి వచ్చారు వాళ్ళు. అందుకే లోతు గారింటి దగ్గరకు వచ్చారు వాళ్ళు. లోతు ఖాళీ చేయి, మొత్తం ఖాళీ చేసే, వెళ్ళిపోను తొందరగా. అయ్యా నేను అంత దూరం వెళ్ళలేను నాయన, పక్కనే చిన్న ఊరు ఉంది, మా ఊరు లాంటిది చిన్న ఊరు, ఆ ఊరు వెళ్ళదాకా ఆపుతారంటే వెరీ గుడ్, నువ్వు వెళ్ళి ఆ ఊరు వెళ్ళిందాకా ఆపుతావన్నారు. నిజంగానే ఆ ఊరు వెళ్ళేదాకా ఆపారండి. అక్కడ దాకా వెళ్ళాడు మహానుభావుడు.
ఏంటి కాలిపోద్దా, మన ఊరు కాలిపోద్దా అని అడుగుంటుంది పాపం మధ్యలో పోతా. ఏమండి ఇంత అందం కట్టుకున్నాం కదా ఈ దరిద్రపూర్లో ఇల్లు, ఇంటిలో బోళ్ళని సామాన్లు ఉన్నాయి, బోళ్ళని చీరలు ఉన్నాయి లోపల, మరి ఇల్లంతా కాలిపోద్దా, నా ఇల్లు మొత్తం కాలిపోద్దా అన్నాడు ఈ మహానుభావుడు. పోతా అనుకుంది కదా, ఆకాశం నుంచి అగ్నిగంధకాలు దిగినాయి. ఒకేసారి ధమ్మని లేచిపోయింది మంట. లేచిపోగానే పాపం మహాతల్లి పోతా ఏమండి ఎంతైనా ఇంటి మీద మమకారం సావదండి ఆడవాళ్ళకి. చచ్చిపోద్దా? సావదు. ఎందుకంటే ఆ బొచ్చల మీద, ఆ బీరువాల చీరల మీద తప్ప ఏనాడన్నా ఈ బైబిల్ మీద ఉంటుందండి ఆడవాళ్ళకి? చెప్పండి మీరు, ఉంటుందా? నేను అన్న ఈ పనికి మాల బొచ్చలని నీకెందుకమ్మా, 2 సంచులు అయితే దాంట్లో తీసిపోయి రెడ్డి గారు షాపులో వారేస్తానంటే, భలే పనయ్య గారు మళ్ళీ వచ్చే సంవత్సరం చేతుల నొప్పులు వచ్చిన తోముకుంటా కానీ రెడ్డి గారి షాపులో మాత్రం అయినంది. నీ కర్మ, నువ్వు ఎడక్కడ చావమ్మా. నీకు ఎందుకండి అండి బొచ్చలో నీకు ఉపయోగం లేకుండా వంటగది నిండా చదిరింది మొత్తం, దాని నిండా 2 రోజులు 3 రోజులు దోవింది, వారం రోజులు అయ్యా నొప్పులు. ఎందుకు వచ్చేది నీకు ఈ బాధ? పోదెక్క ఎంతకాలం ఆ ఇంటి మీద, ఆ బీరువా మీద, ఆ వంటగది మీదే ఉంటుంది దృష్టి అంతా. అందుకని అన్నాడు, లోతు గారి భార్యను మీరు, భార్యలారా లోతు గారి భార్యని జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మహాతల్లి చెప్పిన మాట వినలా. ఇప్పుడు మీరింటే మీకు వందనాలు. అది చెప్తున్నాడు ఆయన. లోతు గారి కాలంలోనే పిల్లలు ఏమైపోయారు? చెడిపోయారు, చచ్చిపోయారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. లోతుగారి కాలంలో ఉన్నటువంటి పిల్లలు చెడిపోయారు, అగ్నికి ఆహుతై చనిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, బాల్యము అమూల్యమైనది, వెలెచ్చి కొనలేం. ఏమంటే ఎవరైనా 1,00,000 రూపాయలకు మీ కూతురుని అమ్ముతారా? కొంటనైనా అమ్ముతారా? ఎవరైనా ఎవరు దాకేందుకు అక్షయాన్ని అమ్ముతారని కనుక్కోండి. వజ్రం వాళ్ళు అమ్ముతారమ్మా? పొరపాటు 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ యాకోబు గారు ఈడు మనకు ఇప్పుడు ఎత్తడా ఇప్పుడు. అందుకే దేవుడు అంటున్నాడు, బాల్యము అమూల్యమైనది. ఆ అమూల్యమైనటువంటి బాల్యము దాటి యవ్వనానికి వెళ్ళిపోతున్నారు. యవ్వనానికి వెళ్ళిపోయిన తర్వాత బాల్యములో పడవలసిన బేస్మెంట్ సరిగా పడకపోతే యవ్వనమే ప్రమాదం. యవ్వనమే ప్రమాదం. ఏమి నేర్పిస్తే బాల్యము అమూల్యమైనదిగా, పసిడి లాంటిదిగా, గొప్పవారిగా మీ బిడ్డలు ఉంటారు అనేది మనం ఆలోచించగలిగితే, ఇందులో 7 విషయాలు మీకు చూపించడం జరిగింది. మీ పిల్లలకు మీరు నేర్పించవలసినవి ప్రాముఖ్యమైనటువంటివి. ఎన్నో నేర్పిస్తూ ఉంటాం బిడ్డలకి మనం, కానీ వాటన్నిటికంటే కూడా నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఈ 7 లక్షణాలు ఖచ్చితంగా నీ కూతురికి, నీ కొడుకు నువ్వు నేర్పించాలి. తల్లిగా, తండ్రిగా ఈ 7 లక్షణాలు కనుక నువ్వు నేర్పించలేకపోతే యేసులా ఎదిగే అవకాశం అస్సలు ఉండదు. అందులో మొట్టమొదటిది, ప్రతిరోజు వాక్యము నేర్పించాలి వాడికి. ఒకటి వాక్యము నేర్పించాలి, రెండవది ప్రతి దినము ప్రార్థన చేయటం నేర్పించాలి. ఒకటి వాక్యం నేర్పించాలి, రెండవది ప్రార్థన నేర్పించాలి, మూడవది క్రమం తప్పకుండా మందిరానికి తీసుకురావటం అలవాటు చేయాలి. తల్లిగా, తండ్రిగా నువ్వు వాడికి. 4వ లక్షణం చెబుతున్నాడు కదా, నాన్న అమ్మకు కానీ, నాకు కానీ, అన్నకు కానీ, అక్కకు కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి అత్తకు కానీ, మామకు కానీ, స్నేహితులకు కానీ, మాస్టర్కు కానీ, సేవకుడికి కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కడికి కూడా నువ్వు అబద్ధం చెప్పకూడదు. అబద్ధాన్ని చెప్పకూడదు. ఎందుకంటే అబద్ధం చెప్పావా విలువ ఉండదు సమాజంలో నీకు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పాలి అడికి. 5వ విషయం చెబుతున్నాడు కదా, దొంగతనం. నా జేబులోదైనా, మీ అమ్మ పోపు డబ్బాలోదైనా, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఎవరిదైనా సరే, ఏదైనా నీ పొరుగు వారిది కానీ, నీ స్నేహితులది కానీ, స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆడుకునే స్థలానికి వెళ్ళినా కానీ, ఎక్కడైనా సరే మనది కానిది నువ్వు ఎత్తుకురావటానికి కానీ, దొంగతనం చేయటం కానీ నువ్వెక్కడ చేయకూడదు. ఎలా అయితే వెళ్ళావో అలానే ఇంటికి వచ్చేయాలి. ఏ ఒక్కరిది ఏది ఎత్తుకురావటానికి వీల్లేదు. ఎందుకని నీ కొడుకు అడిగితే నువ్వు చెప్పాలి, నువ్వు దొంగవైతే సమాజంలో పంట చేనుకు పట్టిన చీడ పురుగులాగా నిన్ను చేస్తుంది సమాజం. పంట చేనుకు చీడబడితే ఏం చేస్తాడు రైతు? ఏం చేస్తాడమ్మా? ఎంత బాగా నా చేనుకు పంటకి ఎంత మంచి పేను పడింది అంటాడా? అనడు. దాన్ని చంపే విషాన్ని తీసుకొచ్చి ఆ విషము చేత పురుగును చంపుతాడు. ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా,
ఒక నరహంతకుడుగా ఈ సమాజంలో నువ్వు బ్రతికితే ఈ సమాజం కూడా కఠినమైనటువంటి శిక్ష నీకు విధిస్తుంది. నీ తల్లికి అవమానం వస్తుంది, నీ తండ్రిగా నాకు చెడ్డ పేరు వస్తుంది. అట్లాంటి చెడ్డ కొడుకు నువ్వు పుడితే ఏంటి, చస్తే ఏంటని నా నోటుతో అనిపించుకునేలా నువ్వు బ్రతకొద్దు నాన్న అని చెప్పి నువ్వు కొడుకు ఏం చెప్పాలి? దొంగతనం చేయకూడదని నేర్పాలి. నా 6వ విషయం చెబుతున్నాడు, సాటి మనిషికి సహాయం చేసేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? సాటి మనిషికి సహాయం చేయాలి. ఎవరైనా దాహంతో ఉంటే మంచినీళ్ళు ఇవ్వు, ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టు, ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళకి సహకరించు, ఎవరైనా కష్టాలు పడుతుంటే ఆ కష్టాల్లో సహాయుడిగా నువ్వు నిలబడు నాన్న. నువ్వు నేను బతికున్నా లేకపోయినా, నా తండ్రి నాకు నేర్పకపోయినా ఈరోజు నేను నీకు నేర్పుతున్నా. కాబట్టి సమాజంలో నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు బ్రతకాలంటే నువ్వు సాటి మనిషికి సాయం చేయమని చెప్పాలి. 7వ విషయం చాలా ప్రాముఖ్యమైందండి. చాలామంది పిల్లల్లో కరువు అయింది, చాలా చోట్ల చూస్తున్నాను నేను. ఈ 6 లక్షణాలు వాళ్ళలో ఉండి ఈ ఒక్క లక్షణం వాడికి గనక లేకపోతే విలువ లేదు. ఆ 7వ లక్షణమే మనకంటే పెద్దవాళ్ళైన వారిని గౌరవించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కొడుకుకి ప్రతి కూతురికి మీరు చెప్పవలసింది ఏంటంటే, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళను గౌరవించు, హేళన చేయకు, అవమానించకు. పెద్దవాళ్ళుగా కనబడుతున్న వాళ్ళని గౌరవించాలి. గౌరవించలేని పెంపకం వేస్ట్ అండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనం. ఎవరిని గౌరవించాలో చక్కగా ఫైనల్ చేసి చెప్తున్నాడు అక్కడ. లేవీకాండం 19వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. తల నరిసిందంటే ఇప్పుడు 10 ఏళ్ళ వరకు నరుచుద్ది. అందుకనే మళ్ళీ కాంటెస్ట్ దెబ్బతింటుందని చక్కగా క్లారిటీ ఇచ్చాడు చూడండి అక్కడ. తల నరిసిన వాని ఎదుట చదువున్నా చూడండి. తల నెరిసిన వాని ఎదుట లేచి, ఇప్పుడు మన పిల్లవాళ్ళు దొరల్లాగా వచ్చి కూర్చుంటారు, ముందు వచ్చేసి అప్పుడప్పుడు చెప్తాను, వరే నాన్న పెద్దోళ్ళు వస్తారా ముందుకు కూర్చుంటారా. నిజంగా వాస్తవంగా మన పిల్లలు చాలా గొప్పోళ్ళు అండి. నిజంగా ఇట్లాంటి విధానం బయట సంఘాల్లో లేదండి. మొన్న ఒక చోటకి వెళ్ళాను నేను, పెద్ద మనుషుల్లాగా దొరల్లాగా వాళ్ళే కూర్చున్నారు మొత్తం చైర్లో, కింద ఎవడు లేడు, కింద మొత్తం వాళ్ళే కూర్చున్నారు. అసలు గుంజినా కూడా దిగట్ల కింద కాళ్ళు. చూడండి అట్లాంటి విధానం నేర్పుతున్నారు పిల్లలకి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, తల నరిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడైతే నీకు కనపడతారో వాళ్ళని గౌరవించు. ఉందా గౌరవం ఈరోజు సమాజంలో? మన పిల్లలు గౌరవించేవారిలాగా ఉంటే నీకే మహిమ, నీకే ఘనత వస్తుంది. అది దేవుడిచ్చేది. అందుకే అంటున్నాడు, ఏమన్నా మళ్ళీ చదువు మాట ఒకసారి. తల నరిసిన వాని ఎదుట లేచి ముసలవాని ముఖమును ఘనపరిచి. చేస్తే ఏంటి లాభం? నా కొడుక్కి నా కూతురికి ఆ ముసలోడికి నేను చోటు ఇవ్వాలా? ఆ ముసలోడితే మేము లెగాలా? వాళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళకి గౌరవీరు, నా కొడుకు ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళు ఇంట్లో కూర్చోబెట్టరు, నా కొడుకు లేచాడు చీట ఇవ్వాలి ముసలోడికి. దేవుడు అంటున్నాడు చూడండి ఎంత అద్భుతంగా చెబుతున్నాడు కింద. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడు. దేవునికి భయపడి వచ్చినటువంటి వ్యక్తి వాడు ఉన్నోడా లేనోడా కాదు, పక్కన పెట్టు. వృద్ధుడనే వాడు గనక నీ ఎదురు పడితే వాడిని ఏం చేయమన్నాడు? వాడు ముఖం ముందు గణపరచమన్నాడు. గణపరచడం అంటే అరే ముసలోడు అవతలగబో అంటాం కాదు. తాత బాగున్నావా? తాత బాగున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మంచినీళ్ళు తాగుతావా? భోజనం చేస్తావా? కాసేపు కూర్చుంటావా? నాతో ఏమన్నా పని ఉందా? ఏమైనా సహాయం చేయాలా నీకు? అలా అడగగలిగే రీతిలో నువ్వు పెంచగలిగితే దేవుడు కోరుకున్నట్టుగా నీ బిడ్డల్ని నీ సమాజంలో నువ్వు తయారు చేయగలిగితే బలవంతుని చేతిలో బాణములు వంటి వారుగా మీ బిడ్డలు ఉంటారు. మరొక అద్భుతమైనటువంటి మాట చూడండి. సరి అయిన పెంపకం లేకపోతే సమాజంలో పెద్దల్ని గౌరవించరు, సేవకుల్ని కూడా గౌరవించరు. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు ఎలా తయారయ్యండి? సేవకుల మీద కూడా జోకులు వేసుకునే పిల్లలు తయారయ్యారండి. అది ఈనాడున్న మాట కాదు, ఆనాడు ఉన్నటువంటి మాట. ఆనాడు సేవకుల మీద జోకులు వేస్తే ఊరుకోలేదు దేవుడు. ఏం చేశాడు ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథం. ఒక సేవకుని పట్టుకొని హేళన చేస్తానండి పిల్లలు. ఒక సేవకుని పట్టుకొని హేళన చేస్తున్నారు. ఏం చేశాడు చూడండి ఆయన. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం
23, 24. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా, ఏమంటే వెళ్ళాను మందలిచ్చాడా పోయేటప్పుడు? ఏమన్నా మందలిచ్చాడు? అసలు టచ్ చేశాడు అసలు వాళ్ళని? అసలు వాళ్ళ వైపు కూడా చూసుకున్నాడు నాకు తెలిసి. ఆయన పని ఏదో ఆయన చేసుకున్నాడు, సువార్త చెప్పాడు, ఏదో పని మీద వచ్చాడు, చూసుకున్నాడు, పని చూసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు దారిలో పడి. ఆ పోతున్నప్పుడు పోనివ్వాలి కదా ఆయన్ని. పోయేవాడు ఏమైనా సామాన్యమైన వ్యక్తి అనుకున్నారా? రాజకీయవేత్త అనుకున్నారా ఏంటి? జోకులు వేసుకోవడానికి. జీవం కలిగిన దేవుని సేవకుడు. అట్లాంటి సేవకుడు ఆ మార్గ మధ్యలో వెళ్తుంటే ఎదురుకొచ్చి వందనాలు చెప్పేది పోయి ఆయన మీద సెటైర్లు వేస్తున్నారండి. సెటైర్లు వేస్తున్నారు వీళ్ళు. చూద్దాం ఏం జరిగిందో. బాలురు పట్టణములో నుండి వచ్చి బోధకుడా, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేసిరి. అంటే జోకులు వేస్తున్నారు ఆయన మీద, సెటైర్లు వేస్తున్నారండి. బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో. బోడివాడు అంటే ఎవరినంటారు? బట్టతలకాయ ఉన్నంటారు. అవునా? పాపం మహానుభావుడికి ఆ రోజు బట్టతలకాయ ఉండి ఉంటుంది. ఆయన పట్టుకొని ఈ చిన్నపిల్లలంతా కూడా ఏం చేస్తారంటే బాలురంతా కూడా హేళన చేస్తారు, అపహాస్యం చేసి నవ్వుకుంటున్నారు వీళ్ళు. ఏమండి ఇప్పుడు నేను పోతుంటే నా మీద జోకులు వేసి నవ్వుకున్నారు, నా కోపం వస్తుందా రాదా? అసలు మామూలు రాదు నా కోపం నా మీద జోకులు వేస్తే. నా మీద కాదు, మీరు మాట్లాడుకున్నా నాకు వినపడితే కోపం వెంటనే వచ్చేసిద్ది. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ మాట్లాడాల్సింది ఎవరు? బయట లోకంలో బ్రతికోళ్ళు, శరీరానుసారులు వాళ్ళు. యాకోబు పత్రికలో చక్కటి మాట ఉంటుందండి వాళ్ళ గురించి. వాళ్ళు ఏమన్నాడు తెలుసండి? యాకోబు పత్రిక 4:4 వచ్చింది చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి మనం. ఈ జోకులు వేసుకొని నవ్వుకున్న వాళ్ళకి ఒక పేరు పెట్టాడు ఆయన. ఒకసారి దిండి ఆ మాట ఏముందో అక్కడ. ఏమంటున్నాడు? ఇట్ట జోకులు వేసుకొని నవ్వుళ్ళని ఏమన్నాడు తెలుసండి? వ్యభిచారులు, ఈ లోక స్నేహం, దేవునితో వైరం. ఆయనకి నీకు సంబంధం లేదు. నువ్వు మంచి పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, మందిరానికి రావచ్చు, బైబిల్ పట్టుకొని తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నీ ప్రవర్తన మార్చుకోకుండా లోక స్నేహం చేస్తే నీకు దేవుడు పెట్టిన పేరు వ్యభిచారివి. నువ్వు వ్యభిచారివి అని చెబుతున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చేసరికి మనం చూస్తే ఈ పిల్లలు జోకులు వేసుకుంటున్నారు ఆయన మీద. చూడండి నెక్స్ట్ మాట 24 వచనంలో. అతడు వెనుకకు తిరిగి, అప్పుడు తిరిగాడు వెనక్కి. జోకులు వేస్తున్నారు కదా, వెనక్కి తిరిగాడు. వెనకకు తిరిగి వారిని చూసి జాలిపడ్డా. ఎరా మీకు బుద్ధి ఉందంటారు? అసలు ఏ ఊరి మీది, ఎవరి పిల్లలు మీరు అన్నాడా? అసలు అవేం మాట్లాడే సేవకుడు. ఎవరి పిల్లలరా మీరు? ఎంత చక్కగా పెరిగారు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఎవరి పిల్లలరా మీరు? అంత టైం తీసుకోడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఆ మాట. యెహోవా నామమును బట్టి వారిని శపించెను. వెంటనే 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారందరినీ కాదండి, ఎవడెవడైతే అపహాసం చేసి సేవకుడి మీద నోరు బారేసుకున్నారో వాళ్ళందరిలో 42 చీల్చి అవతల పడేసినాయి అంతే. ఆలోచించండి. ఒకడు అన్నాడు కదా, ఎప్పటికైనా ఇడంతు చూస్తా అన్నాడు నన్ను. నీ తరం కాదు, నీ బాబుల తరం కూడా అవదనుకున్న మనసులో నేను. ఎందుకంటే నేను తప్పుడు అనుకోండి, నన్ను తిడితే శిక్ష నాకు వేస్తాడు దేవుడు. నేను నీతిగా బతుకుతున్నప్పుడు నా అంతు చూడటం నువ్వెవడు ఆఫ్టర్ బచ్చాగాడు భూమి మీద. పాపం ఇద్దరు కలిసి బాబామ్మర్లు ఇద్దరు మందు తాగడానికి వెళ్ళారు. తాగి వస్తున్నాడు చక్కగా. వస్తా మళ్ళీ ఈ పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు చెప్పాడు. తాగి ఏం చెప్పాడు? ఎప్పటికైనా మా ఇంటి పక్క కూడా అంతు చూస్తానని ఆడికి చెప్పాడు. వెంటనే టంటైర్ లారీ స్పీడ్గా వచ్చింది. ఒక్క సెకండ్ అయితే ఇద్దరం తొక్కేది, పటపట తొక్కుని వెళ్ళిపోయేది. ఎప్పుడైతే లారీ వేగంగా వచ్చిందో అమ్మ తొక్కనే తొక్కింది బావ లారీ అని ఉన్నాడు. వెంటనే దిప్పాడు, కుక్కలేందో అని గోతులు పడ్డారు ఇద్దరు పళ్ళిరిగిని. అసలు ఇంటికి కూడా బాగోలేదంటే వాళ్ళ బామ్మరిది పరిగెత్తుకొని మా ఇంటికి వచ్చాడు. అమ్మ అల్లుండి పట్టుకొని ఇంత మాట అన్నాడు మా బావ. ఒక్క సెకండ్ అయితే లారీ మా మీద ఎక్కేదమ్మా, పళ్ళిరిగిపోయినాయి అమ్మా అన్నాడు. కానీ దేవుడు చూసుకున్నాం, మనం ఎందుకు ఎగరాల? మనం అరవకూడదు ఎవరి మీద. మనల్ని ఎవడన్నా తిడితే ఒకటే నేర్చుకోవాలి మనం. దేవా తెలుసో తెలియక తిట్టారయ్యా, క్షమించాలని. నువ్వు జాలితో ప్రార్థన చేస్తే వాడు తిట్టినోడు తప్పుడోడైతే శిక్ష ఆయన చేస్తాడు, గురు ఆయన పెడతాడు. శిక్ష నీ మీదకి రాకుండా శిక్ష ఆయన అమలు చేస్తాడు. ఆయన అమలు చేస్తే ఏ కోర్టు శిక్ష శిక్ష ఇది ఎవడికి? అది మనం వెళ్ళి కొట్టామనుకోండి, మళ్ళీ తీసుకెళ్ళి రాజమండ్రి సబ్ జైల్లోనే అక్కడ సెంట్రల్ జైల్లో పెడతారు. అదే మనం కొట్టకుండా దేవునికి ప్రార్థన చేసామనుకో, దేవా తెలుసో తెలియక అన్నారులేండి, పోనీయండి దేవా క్షమించండి వాళ్ళు అన్నావు అనుకో, నువ్వు నీతిమంతుడిపై అవతలోడు తిట్టినోడు అనీతిమంతుడైతే శిక్ష ఆయన అమలు చేస్తాడు. లేట్ ఉండదండి. మీరు అనుకుంటారు చాలామంది లేట్ చేస్తాను ఎందుకు చేస్తాను తెలుసా? మార్చుకుంటామని. నువ్వు మార్చుకోకపోతే స్పాట్ పెడతాడు. స్పాట్ పెట్టాడంటే తప్పించడానికి ఎవ్వడల్లా కాదు. అవుద్దా?
అవ్వదు. ఇప్పుడు ఇక్కడ బాలులు ఏం చేశారు? సేవకుని అపహసించారు. అపహసించిన వెంటనే దేవునికి మనవి చేశాడు, దేవా ఈ పిల్లలు సరి అయిన శిక్షణలో బోధలో పెరగట్లేదు, వీళ్ళు నేను ఒక సేవకుడిననే ఇంగిత జ్ఞానం లేకుండా అపహాసం చేస్తున్నారు, అవసరమానికి ఇల్లు. దేవుడు వెంటనే ఎక్కడో ఉన్న అడవిలో ఉన్న ఆడ ఎండుగు బంటులను బయటకు తీసుకొచ్చాడు. వెళ్ళిపోండి, ఎవడెవడైతే నా సేవకుడి మీద నోరు పారేసుకొని జోకులేశాడో చీల్చి పారాయండి మొత్తాన్ని. వచ్చా ఎలుగుబంటికి ఏం తెలుసండి ఎవరిని అపహసించాడో? అంతమంది 100 మంది పిల్లలు ఉన్నారు, అందులో 42 మందిని ప్రత్యేకపరిచిని, 42 మందిని ప్రత్యేకపరిచి చీల్చి అవతల పడేసినాయి. ఎవరు చెప్పారు ఎలుగుబంట్లకి? దేవుడు చెబుతాడు. దేవుడు చెబితే ఎలుగుబంట్లు కాదు, కుక్క అయినా ఎంటది. ఒకడంట మరణం తప్పించుకోవాలని ప్రయత్నంలో ముందుకొచ్చాడు, రోడ్లోకి వస్తే సింహం కనపడింది. కనపడంగానే పరిగెత్తుకొని ఇంకో వీధిలోకి వెళ్ళాడు, ఎలుగుబంటి కనపడింది. అమ్మో ఇవాళ ఏ టైం అయినా సరే నా చావు చూడక తప్పది జంతువులు అనుకున్నాడు. పరిగెత్తుకొని అసలు నేను బయటకు వస్తే కదా ఇవన్నీ నా మీద అటాక్ చేసేది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి దాక్కోవాలనుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయి పరిగెత్తి ఇంటికి వెళ్ళిపోయి గోడ మీద చేసి అమ్మయ్యా తప్పించుకున్నా అనుకున్నాడు. రెడీగా పెట్టాడు పావును పైన, దేవుడు కట్ల పావును పైన పెట్టాడు గోడ మీద. ఇక్కడ సింహం నుంచి తప్పించుకున్నాడు, అక్కడ ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాడు. ఇంటికి వచ్చేసి అమ్మయ్య అని గోడ మీద చేయబెట్టాడు. టపా బీకింది అనుకున్నాడు. ఇక నా చావు తప్పదో ఎక్కడికి పోయినా, దేవుడు అనుకుంటే నన్ను ఎక్కడైనా తీసేస్తాడు. ఈ పదం మీకు కావాలని మీకు ఆతృత ఉంటే వచ్చే ఆదివారం దాకా ఆగితే ఆ పదం చూపిస్తూ వచ్చే ఆదివారం. ఎందుకంటే దేవుడు ఒక విషయాన్ని మనకు పదే హెచ్చరిస్తున్నంటే మన ప్రవర్తన మార్చుకోమని చెబుతున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. మరొక్క మాట మనం చూడగలిగితే, తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తమ పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే, కొంతమంది ఆట కింద ఉంటుందండి ఇది. నా పిల్లలు ఏమండి ఈ వయసులో, ఒక ఆయన అంటున్నాడండి, ఏమండి ఎందుకండి ఈ రకంగా తయారైపోతున్నారు పిల్లలు ఏంటంటే, ఆయన అంటాడు కదా, అది ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేస్తారండి అల్లరి పిల్లోళ్ళు. ఏమండి ఈ వయసులో ఇప్పుడు నేను అంటాడు, ఆ పెద్ద ఆయన అంటున్నానండి, నేను నా వయసులో నాకు చేయడానికి నాకు ఇంత ఎక్విప్మెంట్ లేదు ఆ రోజుల్లో, కాబట్టి నేను చేద్దాం అనుకున్నటువంటి అన్నీ కూడా ఈరోజు నా మనవళ్ళు చేస్తున్నా ఆనందపడుతున్నానయ్యా అన్నాడు. అసలు ఒక పెద్దోడు మాట్లాడేసిన మాటేనివి. అప్పుడు నేను అనుకున్నాను కదా, ఏంటి పెద్ద అయినా నీ మనవళ్ళు నీ కళ్ళ ముందు చనిపోవటం నీకు ఆనందమా అని అంటే, అదేంటయ్యా అంత మాట అన్నామన్నాడు. మరి అధికంగా దుర్మార్గ పనులు చేసి సస్తారని దేవుడు చెప్పాడు కదా, మరి అలా బతకూడదు కదా, హెచ్చరించాలి కదా సమాజంలో మీరు వాళ్ళని. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ పిల్లలు తప్పు చేస్తున్నా నువ్వు ఆనందపడుతున్నావా? ఆనందపడితే ఇదిగో ఏలీ కుమారులకి ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. మీ అందరు తెలిసిన మళ్ళీ చూపిస్తున్నా ఈ మాట మీకు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13 వచ్చిన దగ్గరికి డైరెక్ట్గా సమూయేలు మొదటి గ్రంథం చూడండి ఎంత బాగుంటుంది అన్నమాట. 3వ అధ్యాయం 13 దగ్గరికి వెళ్తే, తన కుమారులు, చూడండి జాగ్రత్తగా వినండి కాంటెక్స్ట్ జాగ్రత్తగా, తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి, అంటలం చేసుకోండి మాట, తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. నీ కొడుకు తప్పు చేస్తున్నాడని నీకు తెలుసు, నీ కూతురు తప్పు చేస్తుందని నీకు తెలుసు, తెలిసినా కూడా నువ్వు దండించకపోతే నీకు శిక్ష పడుతుంది, నీ బిడ్డలకు కూడా శిక్ష పడుతుంది, జాగ్రత్త అని అక్కడ ఏలీ గారిని చూపిస్తున్నాడు. మనకి మరొక తండ్రిని చూపిస్తున్నాడండి, అద్భుతమైన తండ్రిని, దండం పెట్టాల తండ్రికి. ఎందుకు తెలుసా? బిడ్డలు ఎక్కడ దేవుని విషయంలో తప్పిపోతారో, ఎక్కడ దేవుణ్ణి దూషిస్తారో, ఎక్కడ కడుపు నిండిన తర్వాత దేవుణ్ణి ఎక్కడ మరిచిపోతారోనని ఒక తండ్రి తన బిడ్డల కోసం నిత్యము ఆరాటపడుతున్నాడండి. తన బిడ్డలు పాడైపోకూడదని. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో యోబు తన పిల్లల కోసం పరితపిస్తున్నాడు. ఇక్కడేమో పాపం చేస్తుంటే పట్టించుకోలేదు తండ్రి, అక్కడేమో పాపం చేస్తారేమోనని పదే బిడ్డల గురించి ఆలోచిస్తున్నటువంటి తండ్రిగా మనకు యోబు గారు కనపడుతున్నాడు. మరొక తండ్రిని కనుక మీరు చూడగలిగితే, దేవుడు చెప్పినట్టుగా తన పిల్లలకు నేర్పిస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక గొప్ప తండ్రిగా, ఒక కుటుంబ నాయకుడిగా మనకు కనపడుతున్నాడు భక్తుడైనటువంటి అబ్రహాం గారు. నిజంగా వండర్ఫుల్ అండి అబ్రహాం గారు. ఒక తండ్రి స్థానంలో నిజంగా ఒక ఉన్నతమైనటువంటి నాయకుడిగా నువ్వు ఉండాలంటే అబ్రహాం గారిని చూడు.
ఎందుకంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఇస్సాకుకు చెప్పాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తన కోడలకు చెప్పాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తన కుటుంబ వ్యవస్థను దేవుడు కోరుకున్నటువంటి మార్గంలో ఎలా నడిపించాడో ఒక్క మాట చూడండి. క్లోజ్ చేసేద్దాం. ఇక ఒక్క మాట చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం వచనం 19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది. ఎవరు చెబుతున్నారండి సాక్ష్యం? ఎవరు చెబుతున్నారండి సాక్ష్యం అబ్రహాం గారి గురించి? సాక్షాత్తు పరలోకమందున్న దేవుడు చెబుతున్నాడు. చూడండి, అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ఎలా నేర్పుతున్నాడు తండ్రి? నాన్న, ఇక నేను చనిపోవటానికి రెడీ అయిపోయాను రా. నేను బతికున్నప్పుడు ఎలా అయితే మీరు ఈ సమాజంలో బ్రతుకుతున్నారో, నేను చనిపోయిన తర్వాత కూడా నీతిని న్యాయమును ఆయన మార్గమును మీరు అనుసరించాలి. నేను చచ్చిపోయిన తర్వాత మీరు నీతిని విడిచిపెట్టిన, న్యాయాన్ని విడిచిపెట్టిన, దేవుని మార్గాన్ని విడిచిపెడితే మొట్టమొదటిగా అవమానం ఎవరు జరుగుతుంది? తండ్రికి వస్తుందిరా. నేను చనిపోయినప్పుడు మీరు ఎలా నీతిని విడిచిపెట్టద్దు, దేవుని మార్గాన్ని అనుసరించమని మాట్లాడుతానంటుండే కదా. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని మాత్రమే ఎరిగి ఉన్నాను. చూసారు ఎంత బాగుంది మాట? ఈరోజు ఒక తల్లిగా తండ్రిగా మీరు మీ బిడ్డల పట్ల మీరు బాధ్యత కలిగి మీరు నేర్పవలసింది ఇదే. నాన్న, నేను ఎంతకాలం ఉంటానో ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదురా. కాబట్టి నేను బతికున్నప్పుడే ఇదిగో ఈ బోధన నేర్చుకోండి. నేను పోయిన తర్వాత కూడా ఇదే బోధన మీరు నేర్చుకొని మీ పిల్లలకు నేర్పించండి. ఇదే రీతిలో ప్రభు యొక్క శిక్షల బోధలో మీరు నేర్పించేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. ఒక వీడియో చూడండి. కేక్ కటింగ్ కార్యక్రమంలోకి వెళ్దాం.